ఒకటి 72 రోజుల పాటు అయిపోయింది ఆయన కస్టడీ. ఆల్రెడీ 72 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారని చెప్పడం ఒకటి. కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏదైతే చేయారో పోలీస్ వారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కంప్లీట్ చేశారు, ఈజ్ ఓవర్. చార్జ్ షీట్స్ ఆల్రెడీ కొన్నిట్లో ఫైల్ చేశారు. మల్టిపుల్ చార్జ్ షీట్స్ ఫైల్డ్ ఇన్ దిస్ కేస్ సో ఫార్. 4 అక్యూజ్డ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్. దీనికి ముందున్న మిగతా ఒక 3 అక్యూజ్డ్ ఈయన A4 గా ఉన్నారు. 3 అక్యూజ్డ్, మరొక అక్యూజ్డ్ కూడా దీనిలో రిలీజ్ కాబట్టడం జరిగింది. 384 మంది విట్నెసెస్ ని ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు. నో ఫర్దర్ మెటీరియల్ వాస్ కలెక్టెడ్ అగేన్స్ట్ ది పిటిషనర్ ఆఫ్టర్ హిజ్ అరెస్ట్. ఆయన అరెస్ట్ తర్వాత ఎటువంటి ఫర్దర్ మెటీరియల్ కలెక్ట్ చేయలేదు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వారు కానీ లేదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారు కానీ అని చెబుతూ ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడరేషన్ లో తీసుకుని అలాగే కొన్ని కేసెస్ కూడా ఆయన సైట్ చేయడం జరిగింది. మున్నేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని, విరూపాక్ష గౌడ ఆయన స్టేట్ ఆఫ్ కర్ణాటక అని, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ కెప్టెన్ బుద్ధికోట సుబ్బారావు అని, స్టేట్ ఆఫ్ ఎంపీ వర్సెస్ కజాద్ అని, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ఎస్ఏ రాజు అని, అలాగే ఇంకొన్ని జడ్జ్మెంట్స్ ని కోర్ట్ చేస్తూ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మాకు బెయిల్ ఇవ్వవలసిందిగా ఆయన కోరిన నిమిత్తం న్యాయస్థానం వారు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది.